దాని మీద అధ్యయనం చేసిన తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలకు మనకు ఎన్నికల బాండ్ అయితే ఎన్నికలకు ఏం జరిగింది మహాకూటమి రాహుల్ గాంధీ గారు ప్రచారం చేశారు మీరు అన్నట్టు సీనియర్ నాయకుడు శరద్ పవార్ గారు ఉన్నారు శివసేన గారు ఉన్నారు ఉద్ధవ్ ఠాక్రే ఉన్న ఏం జరిగింది అనే దాని మీద పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఫర్దర్ స్టెప్ అంటే ఫర్దర్ స్టెప్ వేసుకుంటూ మళ్ళీ ముందుకు పోయి మళ్ళీ 5 సంవత్సరాలకి ఏ విధంగా పార్టీని పికప్ చేయాలనేది మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో ఒక పోస్ట్ మార్టం జరుగుతుంది ఒక సమీక్ష సమావేశం జరుగుతుంది ఎన్నికలు ఏ రకంగా మనం పోయినాము ఏ రకంగా మనము హామీలు ఇచ్చినాము మనకంటే హామీలు వాళ్ళు ఎట్లు ఇచ్చారు మన హామీలను ఎందుకు నమ్మలేదు అక్కడ ప్రాంతీయ తత్వంలో ఉన్న భారం ఏంటి అనే విషయాలను పోస్ట్ మార్టం చేసుకుంటూ మేము ముందుకు పోతాం రెండోది మీరు ఏమంటారు తెలంగాణ ఇంప్లిమెంట్ అవ్వలేదు బార్డర్లోనే ఉన్న మహారాష్ట్రకు ఆ మాత్రం తెలియదా సీఎం ఎక్కడెక్కడ ప్రచారం చేశారు అక్కడ డిజాస్టర్గా రిజల్ట్ వచ్చేసింది మీరు అక్కడనే పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదు మా దగ్గరికి వచ్చి చేస్తారంటే ఎట్లా నమ్ముతాము మళ్ళీ మీరేంటిది ఢిల్లీకి మూటలు మోస్తున్నారు అంటే జీ హుజూర్ అంటూ ఢిల్లీకి ఉంటున్నారు కాబట్టి మీ చేతిలో పెడితే మాకేం మిగులుతుంది అందుకే వాళ్ళ రిజల్ట్ ఇచ్చారని బీఆర్ఎస్ అంటుంది ఇప్పుడు బీఆర్ఎస్కు దీంట్లో సంబంధం ఏందో నాకు ఇంతవరకు అర్థమవుతలేదు వాళ్ళకు వచ్చే లాభం ఏంది ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర సంజయ్ గారు అక్కడ రిజెక్ట్ చేస్తే ఒకటి నువ్వు బీజేపీతో సంబంధం ఉందా నేను అంటున్నాను కేటీఆర్ గారిని నీకు బీజేపీతో సంబంధం ఉందా లేదా బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అను నువ్వు ట్వీట్ చేయి అది ఒప్పించి తర్వాత నువ్వు ట్వీట్ చేయి మేము ఓడిపోతే నీకు వచ్చే లాభం ఏంది మేము గెలిస్తే నీకు వచ్చే లాభం ఏముంది నువ్వు ఒక ట్విట్టర్ పిట్టలేక గడిగడికి పిట్టలేక వేస్తే నేను ఒకటే అడుగుతున్నా మీ ఛానల్ ద్వారా కేటీఆర్ గారు బీజేపీ టీఆర్ఎస్ ఒకటని ఒప్పుకోమని చెప్పండి ఆ తర్వాత మీరు ట్విట్టర్ చేయండి ఆడ కాంగ్రెస్ పార్టీ ఇలా ఓడిపోయినంత మాత్రం రేపు గెలవదని లేదు కదా రేపు గెలుస్తాం కదా ఎన్నోసార్లు కర్ణాటకలో ఓడిపోయినాను గెలిచినాం తెలంగాణలో 10 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఆ రోజు పార్లమెంటు బంధించిన తెలంగాణ ఇస్తే మరి 10 సంవత్సరాలు మేము అధికారానికి దూరం ఉన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఒక విశ్వాసంతో ఒక నిబద్ధతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు మాట్లాడాలి కానీ మహారాష్ట్ర ఫలితాల గురించి నీకెందుకు అని నేను అడగదలుచుకున్నా ఒకవేళ నువ్వు కేటీఆర్ గారు మాట్లాడితే బీజేపీ పార్టీ నుంచి నేను మాట్లాడుతున్న ఒక మాట చెప్పండి మేము వెల్కమ్ చేస్తాం ఆ మాట చెప్పి తర్వాత ట్విట్టర్ చేయాలి ఒకవేళ మేడం నేనేమంటా కేటీఆర్ గారు చెప్పారు క్లియర్ గా ఏమని చెప్పారు మేము చెప్పిందే ఇప్పుడు రుజువైంది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయకుండా మేం చేస్తున్నామని డప్పాలు కొట్టుకుంటే ఇక్కడ ప్రజలు అంటే ఏదో మోసపోయారు అక్కడ ప్రజలు కూడా మోసపోతారని ఎట్లా అనుకుంటున్నారు క్లియర్ కట్ గా రిజల్ట్ ఇక్కడ మీ పాలనకు మహారాష్ట్ర ఎన్నికలు రెఫరెండం అనేసని ఎందుకంటే అక్కడ ఎవరన్నా కన్నా బార్డర్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా దీని గురించి డిస్కషన్ జరుగుతుంది సీఎం అక్కడ పంపించి ప్రచారం చేయించడం వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకు మన తెలుగు ఓటర్స్ ని అట్రాక్ట్ చేస్తే మన వైపు ఆ ఓటు బ్యాంకు టర్న్ అవుతుంది అనేసని దీన్ని పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు సక్సెస్ అయ్యారు మీ కాంగ్రెస్ తరపు నుంచి వెళ్ళి నిన్ను తీసుకెళ్లే బోల్తా పడ్డారు నిన్ను తీసుకెళ్లకపోయినా గెలిచే వాళ్ళు అనేది వాళ్ళ వర్షన్ ఒకటి కేటీఆర్ గమనించవలసిందంటే మేము ఎక్కడ కూడా రెఫరెండం అనలే ఎక్కడ వాళ్ళు అనుకుంటున్నారు రెండవది ఇక్కడ గ్యారెంటీలు మేము పూర్తి చేస్తలేమో 6 గ్యారెంటీలు పూర్తి చేసినాము ఏ నిధుల కోసం అయితే తెలంగాణ ఏర్పడదో ఆ ట్యాగ్ లైన్ల తుంగలోకి తొక్కిన దరిద్ర టీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు ఆ ట్యాగ్ లైన్లు లైవ్లో పెట్టి ఇలా డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణం చేసిన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 54,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇలా మీరు ఎల్బీ స్టేడియం సాక్షిగా ఆశా వర్కర్లు కానీ ట్రైనింగ్ అయిన ప్రతి టీచర్లను కానీ ఏఈలను కానీ అదేవిధంగా ఎంతమందికి అర్హులు ఉన్నారో అర్హులందరికీ కూడా మేము ఈరోజు ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకోటి సంజయ్ గారు మీకు ఒకటి చెప్పాలి కేటీఆర్ గారు వినాలి ఈ మాట ఎందుకంటే దేశంలోని 29 రాష్ట్రాలు ఉంటే జాబ్ క్యాలెండర్ అంటే జూన్ 2 నుంచి మొదలుకొట్టే సెప్టెంబర్ 17 వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నీ పూర్తి చేయడానికి ఒక దూరదృష్టితోని ఒక ముందు సంకల్పంతోని ఏ చట్టసభలనైతే దేశంలోని ఏ రాష్ట్రం చేయలేదు అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి ఆ జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పిన చరిత్ర రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఏ సోనియా గాంధీ గారి చేత తుగ్గుడలో 6 గ్యారెంటీలు ఇచ్చినామో ఇలా 6 గ్యారెంటీల అమలు దిశగా క్షేత్రస్థాయిలో ఈరోజు మరి 6 గ్యారెంటీల ఫలితాలు ఇవాళ మా మహిళలు కానీ అదేవిధంగా నిరుద్యోగులు కానీ ఈ రోజు ఆ ఫలితాలను అందుకుంటారు వాళ్ళ కనబడదు నేను ఏమంటున్నా ఇప్పుడు గారు ఇప్పుడు కేటీఆర్ గారికి జనాలు నమ్మరు అనేది వాళ్ళదే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని జీర్ణించుకోలేకపోతారు
ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసి జీర్ణించుకోలేకపోతారు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈవెన్ కవిత గారు వాళ్ళు జీర్ణించుకోరు. రాష్ట్ర ప్రజలందరూ ప్రశంస జల్లుల గురించి వాళ్ళ ఆశీర్వాదం మా రేవంత్